ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రాష్ట్రపతి భవన్లో అక్కడ ప్రెజెంటేషన్ సెరమనీ అవుతోంది. మురళీ మోహన్ అనే ఒక పేరు వచ్చింది. ఆ తర్వాత పద్మశ్రీ అవార్డ్ అనేది వచ్చింది. ఆ టైంలో మీరు వెళ్ళాలి, వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ క్షణాలు ఒక మెమరబుల్ మూమెంట్స్, ఒక నాస్టాల్జిక్ మూమెంట్ అంటారు కదా! వాటిని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు? అది లాస్ట్ జనరల్‌గా ఏంటంటే జాన్యువరిలో అనౌన్స్ చేసేసి ఫిబ్రవరి లేదా మాక్సిమం మార్చిలో ఇచ్చేస్తారు. హ్మ్. ఒకసారి అన్నీ ఇవ్వలేదు కదా! ప్రెసిడెంట్ అవును. కూడా ఆవిడ కూడా 140 150 ఉంటాయనుకుంటా. 140 అన్నీ కలిపి. అంటే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 4 అవార్డ్స్. అంటే అది వరుసలో చూసుకుంటే భారతరత్న నెంబర్ 1 అవార్డ్. హ్మ్. పద్మవిభూషణ్ సెకండ్, పద్మభూషణ్ థర్డ్, పద్మభూషణ్. పద్మశ్రీ ఫోర్త్. అంటే ఇండియాలో ఉన్న టాప్ 4. టాప్ 4లో ఇది ఒకటనమాట. హ్మ్. సరే ఈ తక్కువ భారతరత్న అనేది ఒకటే ఉంటుంది, అంతకంటే ఉండదు. ఉంటే ఒక సంవత్సరం లేకపోవచ్చు కూడా. అలాగే పద్మవిభూషణ్లు కూడా మ్యాక్సిమం ఉంటే ఒక 5 ఉంటాయి, అంతకంటే ఎక్కువ. 2 ఉంటాయంట అవి కూడా. తర్వాత పద్మశ్రీలు ఒక 100 110 ఉంటాయి. అన్ని స్టేట్స్ అన్ని రిప్రజెంట్. స్టేట్స్ని కూడా, అంటే స్టేట్కి రిప్రజెంట్ చేయాలని కాదు. ఇదివరకేమో అందరికి విద్యావంతులకి, సంగీత కళాకారులకి, సినిమా నటులకి ఇట్లాగే ఇచ్చేవారు. ఒక 8 ఏళ్ళుగా మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళకే ఇవ్వాలి? హ్మ్. బోళ్ళంతమంది టాలెంట్ ఉన్నారు, వాటిని విస్తరించొచ్చు పల్లెటూరులో కదా! ఉంటారు, హ్మ్. ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళలో కూడా ప్రత్యేకతలు ఉంటాయి కదా, వాళ్ళని ఎందుకు మనం సెలెక్ట్ చేయకూడదని అవి చేయటం మొదలుపెట్టారు. చెప్తే చాలా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా చెట్లు నాటుతాడు ఒక అతను. అవును. అతనికి ఇచ్చారు వనజీవి రామయ్య. వనజీవి రామయ్య. రోజు అంటే ప్రతిరోజు లేచిన తర్వాత ఎక్కడో చోట చెట్టు పాతే కానీ ఆయన నిద్రపట్టతో టీవీ తింటాం. అట్లాంటి వాళ్ళని. అలాగే తమిళనాడులో ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఇడ్లీలు అమ్ముకుంది. భర్త పోవడం ఏదో జరిగింది అనుకుంటా. చిన్నప్పటి నుంచి ఇడ్లీ షాప్ లాగా పెట్టుకుంది. తనే పిండి నానబెట్టుకుంటుంది, తనే పిండి రుబ్బుతుకుంటుంది, గిషలు ఏవో చేత్తోనే. అలాగే కట్టెల పొయ్యి మీద ఈ ఇడ్లీ ఇదివరకు ఇట్లా పెద్ద ఇలాగ ఇడ్లీ వచ్చే పాత్ర, పాత్రలు ఇడ్లీ పాత్రలాగా, దాంట్లో ఇడ్లీలన్నీ వేసి ఆ పిండి అంతా పోసి అది పెట్టి చేయటం. అప్పటికి తింటానికి వచ్చేవాళ్ళు వస్తే ఒక్కొక్కటి తీసి వాళ్ళకి 2, 3 ఆ రోజులు ఎంత అమ్మిందో తెలీదు. ఈ అవార్డు వచ్చే నాటికి రూపాయి ఇడ్లీ, రూపాయికే ఇడ్లీ. వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు అసలు రూపాయలకి. అది 2 రకాల పచ్చళ్ళు చేసేది ఉంటుంటే ఆవిడని సెలెక్ట్ చేసి పద్మశ్రీ ఇచ్చారు. అట్లా ట్రైబల్స్ మాతో పాటు కూడా కొంతమంది ట్రైబల్స్ వచ్చారు. హ్మ్. వాళ్ళని ఏకలు పెట్టుకొని కోకాట్. పట్టుకుంటూ నాగాలాండ్ దగ్గర నుంచి. వాళ్ళు వచ్చారు. అందుకని అట్లా ఇవ్వటం మూలంగా ఏంటంటే ఈ కేటగిరీ కొంచెం తగ్గి అవి కూడా ఇంక్లూడ్ అయ్యింది. సరే వచ్చిన తర్వాత జరగల, హ్మ్. ఫిబ్రవరిలో జరగల, మార్చిలో జరగల. అందరూ అడుగుతారు ఎప్పుడు అని తెలియదండి. అక్కడి నుంచి వస్తే కదా తెలిసేదాన్ని. సరే చివరికి నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. మా 2 గ్రాండ్ డాటర్స్ మ్యారేజ్లు ఉంటే ఆ మ్యారేజ్ల కోసం. ఈ క్షణంలో రాకూడదు, ఇవి మనం తిరిగి వచ్చాక రావాలి, ఎలాగో లేదంటే పోస్ట్‌పోన్ అయింది, ఇంకాస్త పోస్ట్‌పోన్ క్యాన్సిల్ అవ్వాలి. చేసుకొని వచ్చేయాలి కదా అవును. అని అనుకుంటా కూర్చోను. అది ఏం చేస్తారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇస్తారు. హ్మ్. ఏ టు జడ్లో 50% ఏ టు 7 వరకు 5 వరకు ఏదో ఇచ్చారు. ముందొచ్చేస్తాయి. ఆ తర్వాత నుంచి సెకండ్ దట్. ఫస్ట్ నేను అక్కడ అనౌన్స్ చేశారు. ఏం కదా సెకండ్ దాంట్లో మనం ఉంటుంది. లేము, గ్యారెంటీగా వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మనం ఇండియా వెళ్ళిపోతాం అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత డేట్ కూడా అనౌన్స్ చేశారు. అది దానికి చేసి చెప్పారు అప్పుడు. హ్మ్. అఫీషియల్గా లెటర్ ఇచ్చారు, ఫోన్లోనే చెప్పారు, ఈమెయిల్ కూడా పంపించారు. పంపిస్తూ ఒకరోజు ముందు 23వ తారీఖు అది చేసింది. 22 మార్నింగ్ కల్లా మీరు వచ్చేయాలండి. మీరు ఎట్లా వస్తారో మీ ఇష్టం, మీరే టికెట్స్ అవి కొనుక్కొని మీరు వచ్చేయండి అక్కడికి. మీకు ఇక్కడ అశోక హోటల్లో మేము రిసీవ్ చేసుకుంటాం మిమ్మల్ని. చేసుకొని మీకు రూమ్ ఇవ్వటం ఇవన్నీ మేము అన్నీ కూడా చేస్తాం. 22, 23, 24 3 రోజులు ఉండాలి ఇక్కడ మీరు. 23 అవార్డ్స్ ఫంక్షను, 24 అందరూ రావటం, జాయిన్ అవ్వటం, ఆ ఫామ్స్ అన్ని తీసుకోవటం ఇవన్నీ. 24 వేరే కార్యక్రమాలు అయ్యో సైట్ సీయింగ్ లాగా పెట్టారు. మ్యూజియంస్, రాష్ట్రపతి భవన్ చూడటం ఇవన్నీ. ఇది మరొకరు మేము వెళ్ళిన రోజునేమో మొదటి రోజు రిహార్సల్ అనేది జరగల. అప్పుడు ముందే చెప్పేశారు ఇవాళ జరగట్లేదండి, రేపు మార్నింగ్ 10 కల్లా అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తే రెడీగా ఉంటే ఇక్కడ బస్సులు పెడతాం, ఈ బస్సుల్లో మిమ్మల్ని అందరూ కూడా అక్కడ తీసుకెళ్తా ఉన్నారు.
సరే అని అందరం బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాం. వాళ్ళు వచ్చే లోపల అందరూ అక్కడే ఉన్నారు కదా, పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మవిభూషణలు అందరిని ఒకళ్ళు పరిచయం చేసుకోవడం, వాళ్ళతో ఫోటోలు దిగడం. మరీ ముఖ్యంగా ఈ ట్రైబల్స్ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఎంతో ఉత్సాహపడిపోయారు. పాపం వాళ్ళకి ఆ ట్రైబల్ లాంగ్వేజ్ తప్ప ఇంకో లాంగ్వేజ్ కూడా తెలియదు వాళ్ళకి. ఒక అతను ట్రైబల్ అతను వచ్చాడు, ఇట్లా నోట్లో ఒక బూర లాంటిది పెట్టుకొని ఊతున్నాడు అనమాట. దాని కిందేమో మన పిల్లలను గ్రోకున్నట్టుగా ఇవి ఉంటాం ఇట్లా అంటూ, అక్కడి నుంచి ఇట్లా ఒక పెద్ద హంసలాగా ఒక బొమ్మ, అది అందులో మరి స్పీకర్లు ఉంటాయో మరి ఏంటో ఏమో తెలియదు. అది ఆడు తీసుకొని వచ్చి అక్కడ వాయిస్తా అంటే అందులో అతనితో ఫోటోలు దిగటమే. అట్లా వాళ్ళందరూ కూడా చూసుకున్నాం. రిహార్సల్స్ అంటే మామూలుగా నాటకం రిహార్సల్ అనే కాకుండా ఇక్కడ ప్రెసిడెంట్ లాగా ఒకళ్ళు కూర్చుంటారు. అక్కడి నుంచి ఎలా చెయ్యాలి ఏమిటి అనేది ఏమో ఆఫీసర్స్ అందరూ కూడా మైక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదిగో లేవగానే మీ పేరు రాగానే మీరు లేచి నిలబడాలి, నిలబెట్టి సభకి అందరికి కూడా నమస్కారం పెట్టాలి. పెట్టేసి మీరు అక్కడి నుంచి అక్కడ రెడ్ కార్పెట్ ఉంటుంది ప్రెసిడెంట్ దగ్గరికి, దాని దగ్గర ఒక మళ్ళీ చిన్నది వేరే కలర్ కార్పెట్ పెట్టారు. అందరూ వచ్చి దాని మీద నుంచోవాలి. అది ఒక్కొక్కరు ఎవరు పిలుస్తాడు వాళ్ళు నుంచి ప్రెసిడెంట్కి ఇట్లా వినమ్రంగా గౌరవప్రదంగా నమస్కారం చేయాలి. చేసిన తర్వాత స్ట్రైట్గా అక్కడికి వచ్చేయాలి. అన్న తర్వాత మరి కొంతమంది ఏదో క్వశ్చన్ అడిగారు. మరి ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళు ఉంటారు కదండి అన్నారు. ఉంటారు, మీరు విష్ చేసి వెళ్ళిపోండి, అంతేగా ఆగకూడదు. ఆగటం డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచోవాలి ఎలా నుంచోవాలి కూడా చెప్పారు. అందరు రిహార్సల్ చేయించారు. అందరిని మమ్మల్ని అఫీషియల్గా పిలిచినట్టే పిలవగానే లేవటం, లేచి అట్లా వెళ్ళటం. వెళ్ళిన తర్వాత ముందే ఒక క్లిప్స్ లాంటివి ఇచ్చారు, ఆ పిన్ను లాంటిది అనమాట. పెట్టుకొని ఉండాలి. అది పెట్టుకొని ఉంటే దానికి హ్యాంగర్ లాగా ఉంటుంది, దాన్ని ఇట్లా ఆవిడ రాగానే ఇలా హుక్ చేస్తారు అంతే, అంతకంటే ఎక్కువ ఇది ఉండదు. మెయిన్ది ఇక్కడ హుక్ చేసేది అదే మెయిన్ అవార్డు. ప్లస్ చేతిలో ఇచ్చేదేమో ఇట్లా ప్రశంసాపత్రం, అది ఇట్లా దీంట్లో ప్యాక్ చేసేసి ఉంటుంది. అది రోల్ చేసి దాంట్లో ప్యాక్ చేసేస్తారు. అందుకని అందరం కూడా పిన్లు పెట్టుకొని వెళ్ళాం. అక్కడ రాష్ట్రపతిగా వచ్చేసారు, డూప్ యాక్ట్ చేసి అతను ఉన్నాడు. కుర్చీలో కూర్చోడం, లేవటం, కూర్చోడం, దండం పెట్టిన తర్వాత అక్కడ కెమెరాస్ అన్నీ ఉంటాయి. అది తీసిన తర్వాత అడు చూడండి అంటారు, అడు చూడాలన్నమాట. ప్రెసిడెంట్ ఉంది చూడగానే క్లిక్ చేసేస్తారు. అప్పుడే ఇచ్చారా? అప్పుడే మీకు పెట్టేశారా? ఓన్లీ ఎలా మీరు యాక్ట్ చేయాలా? తీసుకున్నా అప్పుడు కూడా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఎలా వెళ్ళాలో కూడా చెప్పారు. ఇట్లా 2 అడుగులు వెనక్కేసి ఇట్లా లెఫ్ట్ తిరిగేవాళ్ళు లెఫ్ట్కి, రైట్కి తిరిగేవాళ్ళు రైట్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ సీట్లో అడుగు కూర్చోవాలని అవన్నీ కూడా చెప్పారు. ఇచ్చారు, చేతికి ఇచ్చారు, ఇది కూడా తగిలిచ్చారు. కానీ అవి డూపి. ఎందుకంటే ఒరిజినల్ది ఆవిడ గారు రాష్ట్రపతి దగ్గర నుంచే తీసుకోవాలి కాబట్టి. రాగానే వెళ్ళి కూర్చోగానే గవ్వ ఇది తీసేసుకున్నారు, ఇది తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి అట్లా సర్క్యులేట్ చేస్తూ అందరికీ చేశారు. చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అందులో ఒక అమ్మాయికి మాత్రం, అమ్మాయికి 13 ఏళ్ళ 15 ఏళ్ళ ఉన్నప్పుడు ఎవరో ఇది పోసేసి యాసిడ్తో అసలు మొహం అంతా, జుట్టు అంతా కాలిపోయింది, మొహం అంతా కాలిపోయింది, అవయవాలు కాలిపోయింది. చాలా భయంకరమైన స్టేజ్లో 36 ఆపరేషన్స్ చేశారు, సర్జరీలు. 36 సర్జరీలు చేసి మనిషిని చేశారు. ఆవిడ ప్రజాసేవ చేస్తుంది ఇప్పటికి. ఆవిడ ఇలాంటి ఈయన కేసులు వచ్చి వాళ్ళకి ఇది చేయడం అది కానీ ఆవిడ పేరు అనౌన్స్ చేశారు. ఇది ముందు రిహార్సల్ ముందంటే మధ్యలో ఆవిడ వెళ్ళింది. ఆవిడ వెళ్ళేటప్పుడు ఇట్లా కొంచెం పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు మేల్స్ అయితే మేల్లో వీళ్ళు వస్తారు, అటెండెంట్ లాగా ఆఫీసర్స్ అందరు. ఆఫీసర్స్ అంటే రాష్ట్రపతి పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఫుల్ డ్రెస్లో ఉండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అలాగే లేడీస్ వెళ్ళేటప్పుడు అయితే పెద్దవాళ్ళు అయితే వాళ్ళు వెళ్తారు, వెళ్ళగలిగిన వాళ్ళు అయితే వాళ్ళే డైరెక్ట్గా వెళ్తారు. అమ్మాయిని తీసుకెళ్లారు, బుక్ చేశారు, అంతా అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇటోళ్ళు అటు బట్టి తీసుకొస్తారు. పాపం మిస్ఫార్చ్యూన్ మెట్టి దిగటం దగ్గర కరెక్ట్గా అడిగేయలేక చివరేసింది, పడిపోయింది. అందరూ ఒకసారి స్టన్ అయిపోయారు. అయ్యో పాపం ఈఎంఐ పడిపోయిందని అవ్వ లేపారు. లేపి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టారు. ఈ అవార్డీస్లో ఒక అమ్మాయి మంచి డాక్టర్ ఉంది. ఆవిడ వచ్చి ఏమంటే నేను డాక్టర్, నేను ఒకసారి చూస్తాను అని. ఓకే అమ్మా అన్నారు. మొత్తం కాళ్ళు ఇవన్నీ చూసి, మోకాళ్ళు చూసి, ఏళ్ళు చూసి, అన్నీ చూసి బాగానే ఉందమ్మా, ఏం లేదు, ప్రాబ్లం లేదు అని చెప్పి ఇచ్చారు. కొంచెం టాబ్లెట్స్ ఇచ్చారు. ఇది అయిన తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూ చేశారు.
కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ ఎట్లా ఇస్తారు, ఉమ్. ఆ స్నాక్స్ ఇచ్చారు. మమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫోటో సెషన్. సెషన్ ఉంటుంది. ఆ ఫోటో సెషన్లో ఎవరెక్కడ కూర్చోవాలో కూడా దాని మీద పేర్లు వేసేసి ఉంటాయి కుర్చీల మీద. మన పేరు ఎక్కడుందో చూసుకుంటా, లేకపోతే వాళ్ళు గైడ్ చేస్తారు. ఇలా అట్లా కూర్చుంటారు. ప్రెసిడెంట్ లాగాను, ప్రైమ్ మినిస్టర్ లాగాను డూపులు కూర్చుంటారు, ఫోటోలు తీస్తారు. తీసిన తర్వాత ఈ స్నాక్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ స్నాక్స్ అవన్నీ ఉంటాయి, అది తినేసి లంచ్కి ఇంటికి హోటల్కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock కల్లా వచ్చేయాలి. 5 నుంచి స్టార్ట్ అవుద్ది. 3:30కే మీరు బయలుదేరి 4 లోపల అక్కడ రావాలి. వచ్చి 4:30 లోపల మీ సీట్లో మీరు కూర్చోవాలి. అందరూ వచ్చినట్టుగా అన్ని టిక్ పెట్టుకుంటారు, అన్నీ ఇది అవుతాయి. ఆ తర్వాత నుంచి 1 by 1 గెస్ట్లు వస్తూ ఉంటారు అనమాట. పెద్ద పెద్ద ఆఫీసర్సు, అలా వాళ్ళందరూ కూడా ఎలక్షన్ ఆఫీసరు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు, చీఫ్ జస్టిసు, గవర్నర్సు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్, ఇట్లా అందరూ వస్తారు. అందరూ 1 minute గ్యాప్లో వస్తారు. అందరూ ఎవరికళ్ళు ఆ టైం ప్రకారం వచ్చినట్టు వస్తారు. మరి పక్కన రూమ్లో కూర్చొని మరి అందరూ అలా వస్తారో ఏమో తెలియదు, కానీ పర్ఫెక్ట్గా అనమాట. ఆఖరిలో వచ్చేది ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ గారు 1 నిమిషం 5కి 1 నిమిషం ముందు వచ్చారు, కూర్చున్నారు. అందరూ నమస్కారం పెట్టాం. ఈ లోపల 5 అవ్వగానే తక్కువంట ఆవిడ ఎంటర్ అయిపోయింది. ఆ మ్యూజిక్ అది అక్కడ కూర్చోలా వెళ్ళి నుంచోగానే జాతీయ గీతం జగన్మన ఆలపించారు. అందరు నిలబడి చూశారు. ఆయన కూర్చున్నారు. ఇమ్మీడియట్గా పేర్లు అనౌన్స్ చేయటం, ఒక్కొక్కరు వెళ్ళడం. అసలు 1 minute కూడా గ్యాప్ లేదు, అంత పర్ఫెక్ట్గా. అయితే ఒకళ్ళకి ఇవ్వగానే మళ్ళీ రెండో వాళ్ళు అనౌన్స్ చేసి వీళ్ళు ఫార్మాలిటీ చేసుకొని వచ్చి కూర్చునే లోపల ఆవిడ మళ్ళీ కూర్చుంటారు. మళ్ళీ దగ్గరకు వచ్చేదో అప్పుడు మళ్ళీ లేస్తారు అన్నమాట. ఎందుకంటే గంట సేపు అయినా నిలబడాలంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందుకని అట్లా చేశారు. నిజంగా అది చెప్పగానే చాలా థ్రిల్గా ఉంటుంది. ఆ పేరు ముందే చెప్తారు. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్తే కూర్చోబెడతారు లోపల. అది ఎక్కడ కూర్చున్నారు అనేది వాళ్ళు చూసుకుంటారు, కెమెరామెన్లు వీళ్ళు అందరూ కూడా. కూర్చొని మన పేరు అనౌన్స్ చేసి మనం లేచి నుంచొని ఇట్లా అందరికి దండాలు పెట్టేటప్పుడే మన ఫ్యామిలీ మెంబర్ లేచి నుంచి వాళ్ళందరూ సపోర్ట్ కొడతా ఉన్నారు కదా, వాళ్ళందరినీ జూమ్ చేసి వాళ్ళని చూపిస్తారు. చూపించిన తర్వాత మెల్లగా నడిచి వెళ్ళాను. ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు, అక్కడ అమిత్ షా గారు ఉన్నారు, చీఫ్ జస్టిస్ వీళ్ళు అందరూ ఉన్నారు. వెళ్ళి ఆయన చూస్తారు, అట్లా దండం పెట్టాను దగ్గరలోకి వెళ్ళాను. అనగానే ఆయనే చేయించారు. షేక్ హ్యాండ్ అన్న ఇచ్చారు. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. వచ్చేసి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చాం. మళ్ళీ అట్లాగే వచ్చేసి అలా స్టడీగా నిలబడాలన్నమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆ హుక్కు పెద్ద తగిలిచ్చిన తర్వాత ఇట్లా పేపర్ రోల్ లాగా ఉంటుంది కవర్, అది ఇస్తారు. అది తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పాము. ఆవిడ కూడా కంగ్రాచులేషన్స్ అంది. మళ్ళీ మా దావల్లో వచ్చి మేము అట్లా కూర్చోం. అదంతా రొటీన్గా. ఇది అయిపోగానే ఫోటోకి వెళ్ళిపోవాలి అందరూ. ఫోటో అయిపోయిన తర్వాత అందరినీ లైన్లో నిలబెడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రైమ్ మినిస్టరు, వాళ్ళందరూ కూడా 1 by 1 ఉంచుకుంటూ వచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరినీ పలకరించి ఇదైన తర్వాత మళ్ళీ స్నాక్. అట్లా ఇదంతా సిస్టమ్ అయిన తర్వాత ఈవినింగ్ అవన్నీ అయ్యేటప్పటికి ఇప్పుడు 6:30 అంత 7 లోపల అయిపోయినాయి. అవార్డ్స్ ఇవ్వటం, ఫోటోలు దిగటం. 7:30 నుంచి హోమ్ మినిస్టర్ గారు అందరికి నైట్ డిన్నర్. ఈ డిన్నర్ అశోక హోటల్లో అరేంజ్ చేశారు. వాళ్ళే వచ్చారు మీ హోటల్కి? ఇంకా వచ్చారు. వచ్చి కింద బాగా గ్రాండ్గా అరేంజ్ చేశారు హాల్లోనే. రైనీ సీజన్ కదా, అందుకని బయట పెట్టాలి, లాడ్జ్లో పెట్టకుండా దీంట్లో పెట్టారు. అన్ని పెద్ద రౌండ్ టేబుల్స్ వేసి కుర్చీలు కూడా రౌండ్ వేసి ఎవరెక్కడ కూర్చోవాలో కూడా పేరుతో సహా అక్కడ ఉన్నాయి. గెస్ట్ అదే వచ్చిన అవార్డీకి ఒక పక్కనుండే ఒక కంపానియన్, వాళ్ళిద్దరే ఇస్తారు. ఆ ఇద్దరు అక్కడ పేర్లు ఎక్కడ ఉన్నాయో ఆ పేరు దగ్గర మనం ఫోటోలు కూడా పెడతారు. వాళ్ళు అంటే ఆల్బమ్ లాంటిది ప్రింట్ చేస్తారు కదా, ఆ ప్రింట్ చేసేదానికి పేపర్స్ తీసుకొని ఎవరి సీటు దగ్గర వాళ్ళు వెళ్ళి అక్కడే మనమే కూర్చోవాలి. స్టేజ్ ఏదో ఉంటూ స్టేజ్కి తిరగటం అది ఉండదు. ఇక అక్కడ హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఒకసారి అందరూ అన్ని టేబుల్స్ దగ్గరికి వచ్చి అందరినీ పలకరించి అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి అలా అయిపోయారు. అక్కడతో రాత్రి 11:30కో ఇప్పుడు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.